హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు అయితే మనం మగ్గం వర్క్ క్లాసెస్లో జిగ్జాగ్ చైన్ స్టిచ్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. ఇప్పుడైతే జరీ దారం తీసుకుంటున్నా, ముడేసుకున్నాను జరీ దారం అయితే. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాము. సో దీని మీద గొలుసు కుట్టు వేస్తున్నాము. ఎప్పుడు కూడా గొలుసు కుట్టే కానీ ఏ కుట్టే స్టార్ట్ చేసేటప్పుడు బ్యాక్ ఒక స్టిచ్ వేసుకోవాలంటే వెనక్కి ఒక కుట్టు వేసుకోవాలి. చిన్న గొలుసు కుట్టు వెనక్కి వేసుకుంటే లాక్ పడిపోతుంది, కింద ముడి ఊసిపోదు, మన పైన కుట్టుకున్న కుట్టు కూడా ఇంకా ఊడదనమాట, అక్కడ లాక్ అయిపోయి ఉంటుంది. దీనికైతే ఇప్పుడు కూడా గొలుసు కుట్టుతోనే వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి షేప్ చూస్తున్నాం కదా, మూల మలుపు దగ్గర ఈ షార్ప్ ఎడ్జ్ దగ్గర వి షేప్ లాగా ఉన్న దగ్గర పర్ఫెక్ట్గా రాలేదు ఆ షార్ప్ ఎడ్జ్ అనేది. సో ఈ పర్ఫెక్ట్గా ఎడ్జ్ రావడానికి మనం ఎట్లా కుట్టుకోవాలి మగ్గం వర్క్లా, పర్ఫెక్ట్గా రావడానికి అనేది ఇప్పుడు చూద్దాం. మనకు మగ్గం వర్క్లో చాలా షేప్స్ వస్తూ ఉంటాయి, ఫ్లవర్స్ వస్తుంటాయి, లీవ్స్ వస్తుంటాయి. చూసినారు కదా, ఇటు పైన వేసిన ఇప్పుడు లీవ్స్ కూడా ఇట్లా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పికాక్కి చూసుకున్నట్టయితే దీనికి కూడా చాలా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి, ఈ బీక్ దగ్గర, ఇంకా లెగ్స్ దగ్గర. మళ్ళీ ఏమో ఫెదర్స్ని కూడా నేను ఇట్లా షార్ప్ ఎడ్జ్ వచ్చేటట్టు గీసినాను. సో ఇట్లా మస్తు షేప్స్ వస్తుంటాయి కదా మగ్గం వర్క్లో, మనం అవి ఎట్లా కుట్టాలో షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ వేసిన కుట్టే తిప్పేసి మళ్ళీ వేస్తున్నాను. ఇక్కడనే మళ్ళీ ఒక బ్యాక్ స్టిచ్ చేసి ముందుకు కుడుతున్నా, ముందుకు కుడుతున్నా. ఇంక ఇప్పుడు ఇక్కడ షార్ప్ ఎడ్జ్ దగ్గరకు వచ్చినాం కదా, ఎడ్జ్ దగ్గరకు వచ్చి ఆ లైన్ మీద అటు మలపకుండా దాని పక్కకే, అంటే ఆ ఎదురుగున్న లైన్కి ఆపోజిట్గా పైన చిన్న, దానికి ఆపోజిట్గా పైన చిన్న కుట్టేసుకోవాలి, గొలుసు కుట్టు. అటు పోతున్నామంటే ఇటు సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి, చిన్నది వేసుకొని ముందుకెళ్తే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా ఇక్కడ ఉన్న జిగ్జాగ్దే కాదు, ఇట్లా ఏ షేప్ వచ్చినా ఇట్లా చిన్న గొలుసు కుట్టు తీసుకోవాలి. ఎదురుగా అటు పోతున్నామంటే దానికి ఆపోజిట్గా చిన్న కుట్టేసుకుంటే అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇటు వెళ్తున్నామంటే నేను నీడిల్ పెట్టినా కదా, అటు సైడ్ చిన్నది వేసుకోవాలి, దాని పక్క కానుకొనే చిన్న గొలుసు వేసుకోవాలి. వేసుకుంటే అది కూడా అక్కడ ఇట్లా లాక్ లాగా పడిపోయి షేప్ మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా ఏ షేప్ వచ్చినా దాని పక్కకే చిన్న గొలుసు కుట్టు వేసుకొని ముందుకు పోతూ ఉండాలి. అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఈవెన్గా మంచిగా వస్తుంది, లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ముడేసేసుకుంటున్నా. ముడి కూడా 2 టైమ్స్ వేసుకోవాలి, అప్పుడు గట్టిగా ఊడకుండా ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న చిన్న ఫ్లవర్ అయితే కుట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ లీఫ్లో నేను అటు సైడ్ వెళ్ళాలి కాబట్టి దాని పక్కకే, దాని ఆపోజిట్గా పైన చిన్న గొలుసు వేసుకుంటున్నా. సో అదాడ లాక్ లాగా పడిపోయి చూడండి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది షేప్ అనేది. ఇప్పుడు పికాక్ని కూడా కుడదాము. సో దీనికి కూడా అక్కడ షార్ప్ ఎడ్జ్ ఒకటి ఉంది, దానికోసం నేను అటు సైడ్కి ఒక చిన్న గొలుసు వేసుకున్న, లాక్ పడిపోయింది. మళ్ళీ ముందుకు కుట్టుకుంటున్నా. ఇంకా ఈ బీక్ దగ్గర కూడా ఇప్పుడు చిన్నగా వెనక్కి ఒకటి వేసుకున్నా, అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి.
ఇక్కడ కూడా ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది. నేను మళ్ళీ అక్కడ ఒక వెనక్కి ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ముందుకి గొలుసుని కుట్టేసినాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ పీకాక్లో మొత్తం షేప్స్ అనేవి ఇంకా నేను పర్ఫెక్ట్గా కుట్టినాను. అట్లా బ్యాక్ స్టిచ్ ఒకటి వేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఏ షేప్స్ అయినా మగ్గం వర్క్లో ఏ డిజైన్కైనా ఇట్లా షేప్స్ వచ్చినప్పుడు ఇట్లా కుట్టుకుంటే బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. సో ఇవాళ క్లాస్ ఇంక ఇదండి. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ చెప్పుకుందాము. సో ఇది మీరు చూస్తున్నారు కదా మగ్గం వర్క్ మెటీరియల్ అయితే నా సబ్స్క్రైబర్ ఒకరు మీషోలో ఆర్డర్ చేసుకున్నారంట, నాకు ఫోటో పంపించారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు కొనుక్కోవాలని ఉన్నా మీషోలో చూసి తీసుకోండి. చాలానే వచ్చినాయి మెటీరియల్స్, ఇంకా తక్కువే పడిందంట వీటన్నిటికీ కూడా. నీడిల్స్ ఇచ్చినారు, ఒక చిన్న సీజర్ కట్టర్ ఇచ్చినారు, గమ్ ఇచ్చారు. సో చాలానే ఇచ్చారండి మెటీరియల్. మీలో ఎవరికి తీసుకోవాలని ఉన్నా మీషోలో చూసి తీసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి, మగ్గం వర్క్ క్లాసెస్ నేర్చుకోవడానికి నా ఛానల్ని చూస్తూ ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.